డైలీ బ్రెడ్, క్రాష్ సోల్జర్స్. చార్లీ కిర్క్ కుటుంబ నేపథ్యం ఏమిటి? లౌకిక తత్వం కలిగి ఉండే చార్లీ కిర్క్ అసలైన క్రైస్తవ్యంలోనికి ఎప్పుడు వచ్చాడు? చార్లీ కిర్క్ అమెరికాలో ఏ విషయాలపై పోరాడాడు? చార్లీ కిర్క్ను చంపిన వ్యక్తి ఎవరు అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. చార్లీ కిర్క్ పూర్తి పేరు చార్లెస్ జేమ్స్ కిర్క్. ఇతడు అక్టోబరు 14, 1993 అమెరికాలో అర్లింగ్టన్ హైట్స్ అను గ్రామంలో జన్మించాడు. ఇది చికాగో శివారు ప్రాంతంలో ఉంటుంది. ఇతని తండ్రి పేరు రాబర్ట్ డబ్ల్యూ కిర్క్. తండ్రి ఒక ఆర్కిటెక్ట్. అమెరికాలో ట్రంప్ టవర్ నిర్మాణంలో పాల్గొన్నాడు. ఇతని తల్లి పేరు కింబర్లీ. ఈమె చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్లో మాజీ వ్యాపారి మరియు మానసిక ఆరోగ్య సలహాదారిగా పనిచేసింది. చార్లీ కిర్క్ పుట్టింది అర్లింగ్టన్ హైట్స్లో అయితే పెరిగింది మాత్రం సమీప ప్రాంతమైన ప్రాస్పెక్ట్ హైట్స్లో పెరిగాడు. ఇతడు తన చిన్నప్పుడు మిడిల్ స్కూల్లో చదువుతున్నప్పుడు ఆర్థికవేత్త అయిన మిల్టన్ ఫ్రైడ్మెన్ వ్రాసిన పుస్తకాలు ఎక్కువగా చదివేవాడు. దానితో రాజకీయాల మీద చార్లీ కిర్క్కు ఆసక్తి పెరిగింది. ఆ తరువాత 2010లో వీలింగ్ హై స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్లో కుకీల ధరల పెరుగుదలను ఖండించి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. అంతటితో మొట్టమొదటిగా మీడియా ముందుకు వచ్చి స్కూల్స్లో జరిగే అన్యాయాలపై స్పందించేవాడు. అప్పటికి చార్లీ కిర్క్ వయసు 17 సంవత్సరములు. ఆ తరువాత చికాగో సమీపంలోని హార్పర్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. ఈ కాలేజీలో ఒక సెమిస్టర్ వరకు చదివి ఆ తరువాత పూర్తిగా చదువు మానేశాడు. ఆ తరువాత 2012లో అనగా అప్పటికి చార్లీ కిర్క్ వయస్సు 18 సంవత్సరములు. అప్పుడు TPUSA అనే సంస్థను స్థాపించాడు. TPUSA అనగా టర్నింగ్ పాయింట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ సంస్థను బిల్మోంట్ గోమెరీ అనే వ్యాపారవేత్తతో కలిసి స్థాపించాడు. ఈ సంస్థ ఎటువంటి లాభాపేక్ష లేని సంస్థ. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం హై స్కూల్స్ మరియు కాలేజెస్ మరియు యూనివర్సిటీలలో యువతులకు రాజకీయాల పట్ల అవగాహనను కల్పించేవారు మరియు విద్యార్థులపై వివక్ష వంటి వాటిపై అవగాహన కల్పించేవారు. ఈ సంస్థలో 500 పైనే ఉద్యోగులు పనిచేస్తారు. దీనికి CEOగా చార్లీ కిర్క్ పనిచేసేవాడు. అప్పటి నుంచి సమాజంలో జరిగే వివిధ అన్యాయాలపై చార్లీ కిర్క్ పోరాడేవాడు. ముఖ్యంగా స్త్రీలు అబార్షన్ చేసుకోవడం నేరమని, ఇది బైబిల్ ప్రకారం నరహత్యగా పరిగణించబడుతుందని వారిలో అవగాహన కల్పించేవాడు. అలాగే అమెరికాలో గన్ కల్చర్ ఎక్కువ. ప్రతి ఇంటిలో ఒక గన్ ఖచ్చితంగా ఉంటుంది. దీనికి అమెరికా ప్రభుత్వం కూడా షరతులతో కూడిన లైసెన్స్ గన్లను అనుమతి ఇస్తుంది. మీరు ఈ మ్యాప్లో చూస్తే గన్ కల్చర్ ఉన్న దేశాలు నీలం రంగులో కనిపిస్తాయి. అందులో అమెరికాలో అయితే తుపాకీ మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది. ఒక వారంలో తప్పకుండా 2-3 మరణాలు అమెరికాలో జరుగుతూనే ఉంటాయి. కావున చార్లీ కిర్క్ గన్ కల్చర్ను అరికట్టడానికి యువతలో అవగాహనను కల్పించేవాడు. అలాగే LGBTQ హక్కులకు వ్యతిరేకంగా పనిచేశాడు. L అంటే లెస్బియన్, G అంటే గే, B అంటే బైసెక్సువల్, T అంటే ట్రాన్స్జెండర్, Q అంటే క్వీర్ అనగా భిన్నమైన లింగం కలిగిన వారు. స్త్రీలు వివాహం చేసుకోవడం మరియు పురుషులు వివాహం చేసుకోవడం మరియు స్వలింగ సంపర్కులు మరియు హోమోసెక్స్ వంటి వాటిపై పోరాడేవాడు. ఈ విషయమై యువతలలో అవగాహన కల్పించేవాడు. దేవుడు నిర్మించిన కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తున్నారని ప్రజలలో మరింతగా అవగాహన కల్పించేవాడు. తన సంస్థను విస్తరింపజేయుటకు వివిధ మార్గాలలో డబ్బును సేకరించేవాడు. తను వ్రాసిన అనేక పుస్తకాలు అమ్మడం ద్వారా డబ్బు సంపాదించేవాడు మరియు ప్రసంగ కార్యక్రమాలకు దాతలు విరాళాలు సేకరణ మరియు రియల్ ఎస్టేట్ ద్వారా సంపదను సేకరించేవాడు. మరియు 2020 అక్టోబర్ నుంచి శాలం మీడియం గ్రూప్ యొక్క ది ఆన్సర్ రేడియో ఛానల్లో ప్రతిరోజు 3 గంటలు ప్రజా సమస్యలపై తను మరణించే వరకు మాట్లాడాడు. చార్లీ కిర్క్ 2020 ముందు లౌకికవాదిగా ఉండేవాడు. మతములను విమర్శించేవాడు. అలాగే నీచ రాజకీయాలను కూడా విమర్శించేవాడు. కానీ 2020 నుంచి క్రైస్తవ జాతీయవాదిగా అయ్యాడు.
అప్పటి నుంచి ఒక సువార్త క్రైస్తవుడిగా అనేక సత్యాలు బోధించేవాడు. సత్యం కొరకు అనేక చర్చా వేదికలపై ప్రసంగించేవాడు. అలాగే కల్వరీ చాపెల్ అసోసియేషన్ సభ్యుడిగా ఉన్నాడు. చార్లీ కిర్క్కు డెమోక్రటిక్ పార్టీ సిద్ధాంతాలు ఇష్టం ఉండవు. అందుకు ట్రంప్ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీకి పూర్తి మద్దతు పలికాడు. ట్రంప్ గెలుపు కోసం అనేక ప్రచార ర్యాలీలలో పాల్గొన్నాడు. ఈ విధంగా ట్రంప్ మరియు చార్లీ కిర్క్ మంచి మిత్రులు అయ్యారు. అప్పుడు రిపబ్లికన్ పార్టీలో ప్రజాదరణ పొందిన మెగా ఉద్యమంలో అత్యంత ప్రముఖ సభ్యుడిగా గుర్తింపు పొందాడు. 2021లో రిపబ్లికన్ పార్టీ ఓట్ల కోసం క్రైస్తవులను సమీకరించడానికి పాస్టర్ రాబ్ మొక్కంలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాడు. అప్పటి నుంచి క్రైస్తవుల సమస్యలపై విపరీతంగా పోరాడేవాడు. కోవిడ్ వచ్చినప్పుడు మందిరాలు మూయడం మంచిది కాదని, ఇది మతపరమైన హింసగా అభివర్ణించాడు. ఆ తరువాత మే 2021లో ఎరికా కిర్క్ అనే వ్యాపారవేత్త మరియు మోడల్ను చార్లీ కిర్క్ పెళ్లి చేసుకున్నాడు. ఈమె మిస్ ఆరిజోన్ USA పోటీలో విన్నర్ అయ్యింది. ఈమె నవంబర్ 20, 1988లో జన్మించింది. చార్లీ కిర్క్ అక్టోబర్ 14, 1993లో జన్మించాడు. అంటే చార్లీ కిర్క్ కంటే అతని భార్య 5 సంవత్సరములు పెద్దది. వీరిద్దరికీ 2022లో మొదటిగా ఒక కుమార్తె జన్మించింది. ఆ తరువాత మే 2024లో ఒక కుమారుడు జన్మించాడు. మొత్తం 2 సంతానం కలిగి ఉన్నారు. ఇప్పుడు చార్లీ కిర్క్ మరణం గురించి తెలుసుకుందాం. సెప్టెంబర్ 10, 2025 ఓరంలోని ఉటా వ్యాలీ యూనివర్సిటీలో ద అమెరికన్ కంబ్యాక్ టూర్ ప్రోగ్రాం నిర్వహించుచుండగా టైలర్ రాబిన్స్ అనే అగంతకుడు మెడ భాగంలో తుపాకీతో కాల్చి చంపేశాడు. ఇతనికి 22 సంవత్సరములు. మీరు స్క్రీన్లో చూసినట్లయితే చార్లీ కిర్క్ ప్రసంగ వేదిక నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక బిల్డింగు పైనుంచి టైలర్ రాబిన్స్ అనే వ్యక్తి గన్ షాట్తో కాల్చి చంపేశాడు. ఇది మధ్యాహ్నం 12:23 జరిగింది. అక్కడ దాదాపు 3,000 మంది ప్రేక్షకులు ఉన్నారు. ఈ ప్రోగ్రాం ప్రారంభమైన 20 నిమిషాలకు ఈ కాల్పులు జరిగాయి. చార్లీ కిర్క్ ప్రసంగ వేదికపై చివరి మాటలు ఏమిటంటే, ఒక స్టూడెంట్తో గత 10 సంవత్సరాలలో అమెరికాలో ఎంతమంది సామూహిక కాల్పులు జరిపారో మీకు తెలుసా అని అడిగాడు. దానికి సమాధానంగా ముఠా హింసను లెక్కించడం లేదా లెక్కించకపోవడం అని చివరి మాటలు పలుకుతుండగా హత్యకు గురయ్యాడు. ఆ తరువాత హాస్పిటల్కు తీసుకెళ్లినా కానీ పరిస్థితి విషమించడం వల్ల వైద్యుల వల్ల కాలేదు. ఇతని మరణానికి కారణాలు తెలుసుకోవడానికి FBI అనగా స్పెషల్ ఏజెంట్ ఇన్ఛార్జ్ రంగంలోనికి దిగింది. ఇందులో రాజకీయ కుట్ర ఏమైనా దాగి ఉందా అన్న కోణంలో మరియు అగంతకుడి వ్యక్తిగత విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. చార్లీ కిర్క్ మరణంపై అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ మరియు మాజీ అధ్యక్షులైన జో బైడెన్ మరియు ఒబామా మరియు జార్జ్ బుష్ మరియు దేశాధినేతలు సంఘీభావం వ్యక్తం చేశారు. పుట్టింది 1993, చనిపోయింది 2025. మొత్తం 32 సంవత్సరాల యవ్వన ప్రాయంలోనే చార్లీ కిర్క్ మరణించాడు. ఒక ధృవతార చిన్న వయసులో కొనుమరుగైపోయింది. చార్లీ కిర్క్ దేవుని గురించి పలికిన 3 ముఖ్యమైన మాటల గురించి తెలుసుకుందాం. నా ప్రార్థన చాలా సులభం, దేవా నీ చిత్తానికి నన్ను ఉపయోగించుకో. మరొక మాట, నేను దేవుని నుండి ఏమి కోరుకుంటున్నానో దానికంటే దేవుడు నా నుండి ఏమి కోరుకుంటున్నాడో దానిపై నాకు చాలా ఆసక్తి ఉంది. అలాగే మరొక మాట, దేవుడు నా నుండి కోరుకునేది సత్యం కోసం పోరాడే జీవితం. అవును, నిజంగా తన చివరి శ్వాస వరకు సత్యం కోసం పోరాడి హతసాక్షి అయ్యాడు. ప్రకటన 2:10లో మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను అని వ్రాయబడింది. చార్లీ కిర్క్ మరణం వరకు సత్యం విషయంలో నమ్మకంగా ఉన్నాడు. ఇప్పుడు పరలోకంలో జీవకిరీటం పొందుకున్నాడు. ఇక మనం వారి కుటుంబ ఆదరణ కోసం ప్రార్థన చేద్దాం. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.